ఏంటి కార్తీక్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆంటీతో చెప్పు. నువ్వు ఊహించావు కదా, అంతా మంచి జరుగుతుంది. నీ ఊహని నిజమవుతుంది. తన కొడుకు తన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో ఆంటీ కూడా తెలుసుకుంటారు. వెళ్ళు కార్తీక్, వెంటనే చెప్పేసి ఇంకేం ఆలోచించుకో. లేదు నీలిమా, ఇది చాలా సున్నితమైన విషయం. అందుకే కదా భాను ఎన్ని రోజులు దాచింది. భాను ఏం చేసినా ముందు వెనక ఆలోచించి చేస్తుంది. అమ్మ మామూలుగా రిసీవ్ చేసుకుంటుందని మన నమ్మకం మాత్రమే. కానీ తను బాధపడిందంటే నేను భరించలేను. అందుకే చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చెప్పాలి. ఒక్కసారి నిజం బయటకు వచ్చాక తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవు. చేసేది మంచి పనైనప్పుడు దాని గురించి ఇంకా ఆలోచించకూడదు. పార్థుని ఆంటీ చాలా అభిమానిస్తున్నారు. తన ఇంట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాందినిని పార్థు ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడో అందరం చూస్తున్నాం కదా. ఇప్పుడు అదే పార్థు ఒకప్పుడు శివ అని తెలిస్తే ముందు ఆంటీ షాక్ అయినా తర్వాత తెలుసుకుంటారు. భాను చేసిన మంచి పనిని ఆంటీ మెచ్చుకుంటారు. ఈ నిజం నువ్వే ముందు చెప్పటం వల్ల తన కొడుకు తన దగ్గర ఎంత ప్రాణంగా ఉంటాడో ఆంటీకి మరొకసారి అర్థమవుతుంది. నా కార్తీక్ నా దగ్గర ఎలాంటి విషయం దాచడు అని ఆంటీ నీ గురించి గొప్పగా మెచ్చుకోవాలి. అది నేను చూడాలి. దాని గురించి కదా చెప్పమంటాను. సమస్య వస్తుంది, గొడవలు జరుగుతాయి అంటే నేనెందుకు చెప్పమంటాను? నేను ఈ ఇంటి మనిషిని, ఈ ఇంటి మంచి కోరుకునే మనిషిని. మరీ ముఖ్యంగా నువ్వు మాట పడకూడదని కోరుకునే మనిషిని. అలాంటిది నిన్నే ఎందుకు చెప్పమంటున్నాను? ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు, ఆవిడ్ని మించిన గొప్ప వ్యక్తి లేదు. ఆ ప్రేమను మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు రూపం తల్లి. అందరికన్నా చాలా గొప్ప వ్యక్తి. ఆంటీ పిల్లల విషయంలో ఆవిడ ఆలోచించే తీరు చూస్తే నాకే ముచ్చట వేస్తుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఆంటీకి విషయం చెప్పు. ఆవిడికి అర్థమయ్యేలా వివరించు. నువ్వు భాను ఇంత గొప్పగా బాధ్యత తీసుకున్నందుకు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. సరే, నువ్వెంతగా చెప్తున్నావు అంటే మా గురించి అని నాకు అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి అమ్మకి చెప్తాను. ముందు భానుని పిలిచి భానుతో మాట్లాడాలి. వద్దు కార్తీక్, నువ్వే వెళ్ళి చెప్పు. భాను నేను కలిసి చెప్తేనే కదా అమ్మకి ఇంకా బాగా అర్థం అవుతుంది. అయినా నేనేం చేస్తున్నా భానుకి తెలియాలి కదా. అవసరం లేదు కార్తీక్. కాకపోతే పార్థు విషయంలో పోజు చేస్తున్నావని భాను నీతో ముందు చెప్పలేదు కదా. అంటే నిన్ను దూరం పెట్టిందని కాదు, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది. ఇప్పుడు నువ్వు ఈ విషయం ఆంటీకి చెప్పి ఆంటీ పార్థుని యాక్సెప్ట్ చేశాక నువ్వు భానుకి సర్ప్రైజ్ ఇవ్వు. భార్యాభర్తల మధ్య ఇలాంటి ముచ్చట్లే చాలా ఆనందంగా ఉంటాయి. తర్వాత భానుతో, చూసావా భాను, మీరందరూ భయపడ్డారు కానీ అమ్మ ఈ విషయాన్ని ఎంత పాజిటివ్ గా తీసుకుందా అని నువ్వే చెప్తావు. అప్పుడు భాను కూడా థ్రిల్ ఫీల్ అవుతుంది. నీ భార్య కళ్ళల్లో ఆనందాన్ని చూసి నువ్వు ఎంత ఆనందిస్తావో నీకే అర్థమవుతుంది. ప్లీజ్ కార్తీక్, వెళ్ళు. సరే, ఇప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. అత్తయ్య అలా అన్నారా నాన్న? ఎప్పటికీ క్షమించనన్నారా? నీకు తెలియందేముంది భాను, మీ అత్తయ్య గారికి తన పెద్ద కొడుకంటే ఎంత అభిమానమో ఆవిడ మాటల్లో ఎన్నోసార్లు విన్నాం. ఖచ్చితంగా తను దూరం అవ్వడానికి కారణం మీ అన్నయ్య శివ అని ఆవిడిప్పటికీ బలంగా నమ్ముతున్నారు. అందుకే మీ అందర్నీ ఇంతలా అభిమానిస్తున్న తను ఎప్పటికీ శివాని క్షమించలేను అని అంకుల్తో కాస్త గట్టిగానే చెప్పారు. సరే నాన్న, ఈ విషయం నేను చూసుకుంటాను. అత్తయ్య దగ్గర ఈ ప్రస్తావన రాకుండా నేను జాగ్రత్త పడతాను. వస్తాను. జాగ్రత్త తల్లి. అమ్మా. ఏంటి కార్తీక్, నాతో ఏదైనా మాట్లాడాలా? కూర్చో. అవునమ్మా, చాలా మాట్లాడాలి. కానీ ఎలా చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మ దగ్గర మొహాటం ఏంట్రా? తల్లి పేగు తెంచుకుని ఈ భూమి మీద పడ్డావు.
ఊరిమిళ చేయి పట్టుకుని నడక నేర్చుకున్నావు. తను గోరుముద్దలు పెడుతూ నీకు మాటలు నేర్పింది. అలాంటిది తల్లి దగ్గర మాట్లాడటానికి మొహాటం ఏంటి? నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఏంటి కార్తీక్, అమ్మతో మాట్లాడడానికి మొహమాట పడుతున్నావు? ఏదైనా కొత్త టాపిక్కా? చాలా పాత విషయమే నాన్న, చాలా రోజుల క్రితం జరిగిన విషయం. ఇన్నాళ్ళకి ఆ విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాని అవసరం చాలా ఉందమ్మా. ఎప్పటికీ ఏ సమస్య రాకుండా ఉండాలంటే ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సమస్యకి ఈ రోజుతో పరిష్కారాన్ని చూపించాలి. అప్పుడే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఏంటి కార్తీక్, నిన్నటి నుంచి నువ్వు వదలో మాట్లాడుతున్నావేంటి? రాత్రి కూడా నువ్వు నా గదిలోకి వచ్చావు, ఏదో ప్రశ్న వేశావు, నేను అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయావు. ఇప్పుడేమో వచ్చి ఇలా మాట్లాడుతున్నావు. అసలేం జరిగింది నాన్న? ముందు ఆ విషయం ఏంటో చెప్పు. ఏంటి భాను, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మా నాన్న రమ్మని ఫోన్ చేస్తే మాట్లాడేసి వస్తున్నాను. తప్పుకో. బాస్ అంకుల్ రమ్మన్నారంటే ఖచ్చితంగా నా గురించి మాట్లాడటానికి అయి ఉంటుంది. ఏంటి, మళ్ళీ నా పెళ్లి సంబంధం గురించేనా? అబ్బాయి బాగున్నాడు, అన్ని విధాల యోగ్యుడు, నీలిమాకి సరైన జోడు, పెళ్లి చూపులకి ఏర్పాటు చేద్దామని నీతో చెప్పడానికి పిలిచారా? అదే చెప్పారని నువ్వెలా ఊహిస్తున్నావు? అదేంటి బాను అలా అడుగుతావు? నాకు పెళ్లి చేయాలని, నా భవిష్యత్తును బాగు చేయాలని, నాకు మంచి కుటుంబాన్ని ఇవ్వాలని నువ్వు మీ నాన్నగారు ఎంతో బాధ్యత తీసుకుని నా గురించి ఆలోచిస్తున్నారు కదా. అందుకే నీకిప్పుడు ఫోన్ చేసి రమ్మనుంటారు, నా విషయం గురించి మాట్లాడటానికి రమ్మనుంటారు, అంతే కదా? అదేం కాదు, ఆయన నాతో మాట్లాడింది వేరు. అయినా మా మధ్య నీ టాపిక్ ఏం రాలేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడక్కర్లేదు. నేనెందుకు టెన్షన్ పడతాను భాను? నా గురించి గొప్పగా ఆలోచించే మీరందరూ ఉన్నారు. నా భవిష్యత్తును బాగు చేయాలని ఇంట్లో అందరూ కలగంటున్నారు. అందరికన్నా ఎక్కువగా నువ్వే ఊహించుకుంటున్నావు. అందుకే నా గురించి నేనేమీ ఆలోచించట్లేదు. అంటే మా గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? కరెక్ట్ గా చెప్పావు బాను. నాకు ఇంత మంచి చేయబోతున్న మీ గురించి తప్ప ఇంకెవరి గురించో నేనెందుకు ఆలోచిస్తాను? నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. చూడు నీలిమా, నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, ఎలాంటి పగ ప్రతీకారం అస్సలు లేదు. నువ్వు కూడా అందరిలాంటి ఆడపిల్లవే. నీకంటూ ఒక కుటుంబం వస్తే నువ్వు మారిపోతావు. నీ కుటుంబాన్ని చూసుకోవడంలో నువ్వు బిజీ అయిపోతావు. ఒంటరిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నేను అర్థం చేసుకోగలను. మేమంతా నీ మంచి కోరుకుంటున్నాం, అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఏంటి భాను ఇది? ఇప్పుడు నేను ఏమీ అనలేదు కదా. అసలు నా మీద నీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది? ఏంటి నీలిమా, నన్ను లోపలికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నావు? లోపల ఏమైనా జరుగుతుందా? అదే లేదు భాను, ఓ మంచి కార్యం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లోకి నువ్వు వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడటం ఎందుకని నేను నీతో ఇలా మాట్లాడుతున్నాను. నువ్వనుకున్నట్టు ఏం లేదులే. ఒక నిమిషం నీలిమా, తప్పుకో. భాను 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 ఆగు. భాను భాను ఆగు. భాను భాను, అదే అమ్మా, మన ఇంట్లో ఎన్నో ఏళ్ల క్రితం ఒక సమస్య వచ్చింది. దాంతో మన రాము అన్న ఒక ఆటలో తను మనకు దూరం అయ్యాడు. అది ఎవరూ కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగిన పొరపాటు మాత్రమే. ఆ తరువాత మన రెండు కుటుంబాల మధ్య ఒక అగాధం ఏర్పడింది. అంతవరకు ఒక్కటిగా ఉన్న మనుషులు ఎవరికి వారే అన్నట్టు విడిపోయాం. మళ్ళీ ఎన్నో ఏళ్ల తరువాత ఈ రెండు కుటుంబాలు కలిశాయి. ఇప్పటికీ ఆ బాధ నీ మనసులోనే ఉండిపోయిందమ్మా. అది ఎప్పటికీ తీరదని మా అందరికీ తెలుసు. కానీ నువ్వు ఆ విషయాన్ని మర్చిపోవాలమ్మా. ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఏవండి, ఉన్నట్టుండి ఇప్పుడు రాము ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు? అది ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా, ఇప్పుడెందుకు చెప్తున్నావు వాడి గురించి? అవును కార్తీక్, రాము మనకు దూరం అవ్వడం మీ అమ్మ ఎప్పటికీ తట్టుకోలేదు. తను ఈ విషయాన్ని ఏ రోజుకి మర్చిపోలేదు. అనవసరంగా మానుతున్న గాయాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు. మీరంతా ఆగండి. ఇప్పటికిప్పుడు కార్తీక్ ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాడన్న విషయం తెలుసుకోవాలి.
తను ఏదో ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాడు. అదేంటో చెప్పబోతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి కదా. ముందు కార్తీక్ ఏం చెప్పదలుచుకున్నాడో అది చెప్పనివ్వండి. ఏం లేదత్తయ్య, ఆయనేదో ఊరికే అలా మాట్లాడుతున్నారు అంతే. నువ్వు ఆగు భాను. అమ్మతో నేను మాట్లాడుతున్నాను కదా, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. నువ్వేం మాట్లాడద్దు ప్లీజ్. అది కాదు కార్తీక్, ఇప్పుడు అనవసరమైన విషయాలన్నీ ఎందుకు? అవన్నీ ఇప్పుడు ఎందుకులే కార్తీక్, వదిలేసే. ఏంటి పార్దు, అన్నయ్య ఏదో చెప్తానంటున్నాడు కదా, ముందు అన్నయ్యని చెప్పనివ్వండి. నువ్వు వదిన ఎందుకు ఆపుతున్నారు? నువ్వేంటో చెప్పన్నయ్యా. అమ్మా, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. అలాగే భాను కూడా మనందరి గురించి ఆలోచిస్తుంది. మనందరం సంతోషంగా ఉండాలని తను చేసే ప్రతి పనిలోనూ తపన కనపడుతుంది. ఇది నువ్వు నమ్ముతావు కదా? అదేంటి నాన్న అలా అంటావు? భాను గొప్పతనం ఏంటనేది నేనెప్పుడో తెలుసుకున్నాను. తను మన ఇంటి మహారాణి అనే విషయం నేనే నీతో చెప్పాను కదా. నా ఇంటి కోసం నాకన్నా ఎక్కువగా ఆలోచించేటువంటి కోడలు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అలాంటి భార్యని నువ్వు ప్రేమించడం, తను మనతోనే ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకోవడం, నువ్వు చేసినటువంటి గొప్ప పని అని నీకెప్పుడో చెప్పాను కదా నాన్న. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావేంటి? చెప్పాను కదండి, ఎందుకు అయిపోయిన విషయాలే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు? దయచేసి అలాంటి విషయాలన్నీ వదిలేయండి. భాను, నువ్వు ఇంకేమీ మాట్లాడకు. నేనేం మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. దయచేసి ఈ విషయంలో నువ్వు నాకేమీ చెప్పకు. ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నువ్వేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు, అది చెప్పకుండా భాను అడ్డుపడుతుంది. ముందు చెప్పదలుచుకుందేదో మాకు చెప్పండి. చూడండి, కార్తీక్ నాతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. అది పూర్తయ్యే వరకు తనకి ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు. తను ఏం మాట్లాడదలుచుకున్నాడో నాతో మాట్లాడివ్వండి. నాకు నా కొడుక్కి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో దయచేసి ఎవరూ రావద్దు. ఇది నేను ఎవరి విషయమని చెప్పి అడగడం లేదు. కార్తీక్ నిన్నట్నుంచి నాకు చెప్పదలుచుకున్న విషయం ఏదో చెప్పలేక మదన పడుతున్నాడని నాకు అనిపిస్తోంది. ఆ విషయమే ఇప్పుడు చెప్పాలని ఇక్కడికి వచ్చినట్టున్నాడు. నా కొడుకు ఏదో మనసులో దాచుకుని బాధపడుతున్నాడు. అది నేను తట్టుకోలేను. తన మనసులో ఉన్నది ఏదైనా సరే నాతో పంచుకోవాలని చెప్పి వచ్చాడు కాబట్టి దాన్ని పంచుకోనివ్వండి. ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. నువ్వు చెప్పు నాన్న, నీ మాట పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు. విషయం ఏంటో చెప్పు. చెప్పే కార్తీక్, చెప్పేసి ఆ పార్థుని శివ అన్న నిజం చెప్పేసి ఆంటీ క్షమిస్తారని నిన్ను నమ్మించాను. నీకు ఆంటీ కోపం ఎంత ఉంటుందో, భాను మీద ఎంత పగ పెరుగుతుందో ఈ క్షణం నీకు అర్థమవుతుంది. చెప్పే కార్తీక్, నువ్వు చెప్పే ఆ శుభానాక్షరాల కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. చూడమ్మా, ఇప్పుడు నీకు చెప్పబోయే విషయం ముందు నీకు బాధ అనిపిస్తుంది, తర్వాత కోపం వస్తుంది. అయినా సరే కొంచెం ఓపిక పట్టు. నేనేం చెప్పదలుచుకున్నానో పూర్తిగా విను. అప్పటికి నా మాట నువ్వు తప్పుగా అనుకుంటే అప్పుడు నీ నిర్ణయం చెప్పు. కానీ నీ మనసేంటో తెలిసిన కొడుగ్గా నాకు నమ్మకం ఉందమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయే మాటని నువ్వు ఖచ్చితంగా మన్నిస్తావని, నా మాటకి విలువిస్తావని, ఈ ఇంట్లో ఒకరిని క్షమిస్తావని నేను అనుకుంటున్నాను. సరిగ్గా 20 ఏళ్ల క్రితం కబడ్డీ పోటీలు జరుగుతున్నప్పుడు అన్నయ్య రాము, మావయ్య కొడుకు శివ కబడ్డీ ఆడుతున్నారు. కానీ అనుకోకుండా అన్నయ్య రాము శివ వల్ల చనిపోయాడని ఆ రోజు మనందరం అనుకున్నాం. నువ్వు ఆ విషయంలోనే మావయ్య కొడుకు మీద పగ పెంచుకున్నావు కదమ్మా. చాలా సంవత్సరాలు నీ కొడుకు నీకు దూరం కావడానికి ఆ కుటుంబమే కారణమని మావయ్య వాళ్ళ మీద నువ్వు కోపంతోనే ఉన్నావు. కానీ భాను మన ఇంట్లో అడుగుపెట్టాక, భాను ప్రవర్తన చూశాక, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నా కూడా భాను మన గురించి ఆలోచిస్తుందని, మన కోసమే బ్రతుకుతుందని నువ్వు తెలుసుకున్నాకే
భాను నమ్మటం మొదలుపెట్టావు. మళ్ళీ మావయ్యని క్షమించడం మొదలుపెట్టావు. రెండు కుటుంబాలు ఒక్కటవడానికి నువ్వే కారణం అయ్యావు. ఇప్పుడు భాను నువ్వు అత్తగారిలా కాదు, కన్న తల్లిలా చూస్తున్నావు. అదమ్మా నీ గొప్ప మనసు. మరి ఆ రోజు శివ తప్పు చేశాడని అందరం అనుకున్నాం. కానీ ఒక్కటి ఆలోచించమ్మా, అప్పటికి శివ వయసు ఎంత? ఆ చిన్నతనంలో పగలు ప్రతీకారాలుంటాయా? ఒకరి ప్రాణం తీయాలనే ఆలోచన ఉంటుందా? అవేం ఉండవు కదమ్మా. అన్నయ్య ఆ రోజు ఆ ఆటలో అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. దాన్ని ఎప్పటికీ తీసుకురాలేము. ఎంత ఏడ్చినా కూడా మనకు దూరమైన మన అన్నయ్య మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాడు. కానీ ఆ క్షణం జరిగిన పొరపాటుతో అందరినీ వదిలేసి పారిపోయిన శివ మాత్రం తర్వాత తన తప్పును తెలుసుకుని ఉంటాడు. తను పశ్చాత్తాపడి మళ్ళీ మనకు ఎదురుపడాలని, మీ అందరి దగ్గర క్షమాపణ కోరాలని, ఈ కుటుంబంతో కలవాలని ఎంతగానో అనుకుని ఉంటాడు. ఎంతగానో ప్రయత్నం చేసుంటాడు. ఏంట్రా, ఎప్పుడో పారిపోయిన శివ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియదు. మొన్న విష్ణుమూర్తి ఆ ముష్టి విధవ ఆ పేరుతో నాటకం వాడాడు. వాసుని నమ్మించాడు. చివరికి ఆ విష్ణుమూర్తి చచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆ శివ గురించి నువ్వెందుకు ప్రస్తావన తీసుకొస్తున్నావు? చూడరా, అది గడిచిపోయిన గతం. వర్తమానంలో ఆ గాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడంలో అర్థం లేదురా. ఇప్పుడు అనవసరంగా ఈ టాపిక్ నువ్వెందుకు తీసుకొచ్చావో మాకు అర్థం కావట్లేదురా. మీరంతా ఆగండి. ఏంటి కార్తీక్, శివ గురించి ఇంతలా చెప్తున్నావు అంటే శివ నీకు కనిపించాడా, లేక శివ ఎక్కడున్నాడో నీకు తెలిసిందా? తెలిసిందమ్మా. తనెక్కడో లేడమ్మా, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనవాడిగా ఉన్నాడు, మన కోసం బ్రతుకుతున్నాడు, మన మంచి కోరుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ మన అన్నయ్య ఆ రూపానికి ప్రతిరూపంగానే మన ఇంటికి రాబోతున్నాడు. ఏంటి, మనవాడిగా మనతోనే ఉన్నాడా? నువ్వు చెప్తుంది నిజమేనా? అంటే నీ మాటల ప్రకారం ఆ రోజు మనకి దూరమైన శివ, భయంతో అందరినీ వదిలేసి వెళ్ళిపోయిన శివ, ఎప్పటికీ ఎక్కడున్నాడో జాడే తెలియదనుకున్న శివ, ఇప్పుడు తనెవరో తెలిసిపోయిందమ్మా. ఆ శివ ఇంకెవరో కాదమ్మా, మన బావ పార్థ. కృష్ణప్రసాద్ గారికి దొరికి ఆయన కొడుగ్గా పెరిగాడు. తర్వాత భాను వల్ల ఈ నిజం బయటకు వచ్చింది. అప్పటికే చాందిని బావ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కృష్ణప్రసాద్ గారు చనిపోయాక మనల్ని చూసి బాధ పెట్టకూడదని, తన ప్రేమని వదిలేసుకోవాలనుకొని ఈ పెళ్ళే వద్దనుకున్నాడు. నిజం తెలుసుకున్న భాను బావని పెళ్లి కొప్పించింది. తన ద్వారా మన ఇంటికి ఒక నష్టం జరిగింది. మళ్ళీ తనే మన ఇంటికి అల్లుడిగా కాదు, కొడుగ్గా వచ్చి నీ రుణం తీర్చుకోమని బావను ఒప్పించింది. మనందరి దగ్గర ఈ నిజాన్ని దాచి భాను పెళ్లి చేసింది. ఈ విషయంలో అన్నయ్య కూడా భావను క్షమించాడు కాబట్టి
చాందిని కడుపులో అన్నయ్య పెరుగుతున్నాడు. ఇది మనందరం నమ్ముతున్నాం కదా. అప్పుడు దూరమే మనకి శత్రువుగా మారిన వ్యక్తి, ఇప్పుడు మనందరితో ఎంతో మంచి వ్యక్తిగా కీర్తించబడుతున్న వ్యక్తి ఇద్దరు ఒక్కరేనమ్మా. ఈ నిజం నీ దగ్గర దాచడంలో అర్థం లేదు అనిపించింది. ఎందుకంటే బావ గొప్పతనం ఏంటో చూశాను, తన మంచితనం ఏంటో తన చేతల్లోనే నువ్వు చూసావు కదమ్మా. అందుకే అడుగుతున్నానమ్మా, భావం నువ్వు క్షమిస్తావు కదా, మన మనిషిగా అంగీకరిస్తావు కదా? శివాని నేను క్షమించాలా? క్షమిస్తానని చెప్పి ఎలా అనుకుంటున్నావు? రే, పోయింది జ్ఞాపకం కాదురా, నేను పేగు తెంచుకొని కన్నటువంటి నా ప్రాణం. నా పెద్ద కొడుకుని మట్టిలో కలుపుతున్నప్పుడు నా ప్రాణం ఎందుకు పోలేదా అని ఆ రోజు నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాను. అదిగో ఆ ఫోటో చూస్తున్నప్పుడల్లా క్షణం నాకు గుర్తొస్తూ కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. దీనంతటికీ కారణమైనటువంటి ఆ శివని నేను క్షమిస్తానని ఎలా అనుకున్నావు? అది ఎప్పటికీ జరగదు. ఆ శివ ప్రతిరూపం ఇప్పుడు మన చాందిని మోస్తుంది. ఆ బంధాన్ని ఇప్పుడు తెంపేయగలమా? అత్తయ్య, మీరెందుకు ఆవేశపడతారని నాకు తెలుసు. ఈ నిజాన్ని మీ దగ్గర దాచాను, కానీ నాకు చివరి చూపు కూడా దక్కని మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను ప్రాణంగా ప్రేమించిన మా అమ్మ సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు జరిగింది.